तव स्वाधिष्ठाने हुतवहमधिष्ठाय निरतम् तमीडे संवर्तं जननि महतीं ताञ्च समयाम् यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयाद्राय दृष्टिः शिशिरमुपचारं रचयति। 20వ అధ్యాయం. గురుచరణుల గురుభక్తి. శ్రీపాదులు 10 ఏళ్ల బాలుడు. పాప శరీర దహనం. నేను ఉదయాన్నే కురుంగడ్డ వచ్చాను. శ్రీపాదుల కనులు శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానం అనే దివ్య జ్యోతులతో ప్రకాశిస్తున్నట్లుగా కనిపించాయి. వారిని చూస్తూనే నా శరీరం, ఆత్మ, మనస్సు ఆనందంతో పరవశించాయి. నేను భక్తితో వారి పాదాలకు నమస్కరించాను. వెంటనే నా శరీరంలో నుండి అచ్చు నాలాగే ఉన్న ఒక నల్లని ఆకారం బయటికి వచ్చింది. నేను ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే స్వామి ఇలా అన్నారు, ఇది నీలో ఉన్న పాప శరీరం. ప్రతి మనిషిలోనూ పాపపురుషుడు, పుణ్యపురుషుడు ఇద్దరూ ఉంటారు. అయితే పాపం, పుణ్యం రెండూ ఉన్నప్పుడే మనిషికి ముక్తి దొరుకుతుంది. సద్బ్రాహ్మణుడు మనసా, వాచా, కర్మణా పవిత్రుడై ఉండి తన పాపాన్ని కాల్చివేయటమే కాకుండా మిగిలిన వారి పాపాలను పోగొట్టగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఇతరులతో పూజలు, కర్మలు చేయించినప్పుడు బ్రతుకు తెరువుకు కావలసిన దానికంటే ఎక్కువ ధనం తీసుకోరాదు. దక్షిణతో పాటు తమకు తెలియకుండానే బ్రాహ్మణులు వాళ్ల పాపాలను కూడా తీసుకుంటారు. మళ్లీ పూజలు, ధ్యానం చేసి ఆ పాపాలు పోగొట్టుకుంటారు. ఇలాంటి వారే నిజమైన బ్రాహ్మణులు. మా తాతగారు, నాన్నగారు ఆ కోవకు చెందినవాళ్లు. అటువంటి వాళ్ల పేరు తలుచుకుంటేనే చాలు పాపాలు పోతాయి అని చెప్తూ కుడిచేయిని ముందుకు చాపారు. అందులో నుండి యజ్ఞానికి కావలసిన పదార్థాలు, పళ్ళు, పూలు, నెయ్యి, చివరిగా మండుతున్న నిప్పులతో హోమం గుండం కూడా వచ్చాయి. శ్రీపాదులు నాలో నుంచి వెలువడిన పాపపురుషుని అగ్నిలోకి దూకమని సైగ చేశారు. ఆ శరీరం నిప్పుల్లో దూకి కాలిపోతున్నప్పుడు నాకు భరించలేనంత బాధ కలిగింది. నాకు తెలియకుండానే నేను మెల్లగా సమాధిలోకి జారిపోయాను. గురుచరణునితో సమాగమం. ఆ రోజు గురువారం. స్వామి తన చేతులతో అందరికీ హల్వా పంచారు. ఇంతలో పద్మశాలి కులసంభవుడైన గురుచరణుడు అనే భక్తుడు అక్కడికి వచ్చాడు. ప్రభువులు వారికి కూడా హల్వా ప్రసాదాన్ని ఇచ్చి, గురుచరణ, శ్రీ గురుచరణములే సర్వదా శరణు శరణు అని త్రికరణ శుద్ధిగా భావిస్తూ పవిత్ర జీవనం గడుపుతున్నావు. ఈనాడు నా కరకమలముల నుండి ప్రసాదం తీసుకుని ధన్యుడివయ్యావు. శంకరభట్టునకి గురుతత్వాన్ని నీకు తెలిసినంతలో వివరించు అని ఆజ్ఞాపించారు. గురుచరణుడు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. అనేక వేల బ్రహ్మాండాలను సృష్టించి వాటి ఉనికిని కొనసాగేలా చూస్తూ చివరకు వాటిని నాశనం చేసే మహాసంకల్పాన్ని పరమాత్మ అంటాము. పరమాత్మకు రూపం కానీ గుణం కానీ ఉండవు. అటువంటి నిరాకారుడు, నిర్గుణుడు అయిన పరమాత్మ మొట్టమొదట దత్తునిగా అవతరించి ఇప్పుడు శ్రీపాదులుగా పీఠికాపురంలో జన్మించారు. సృష్టి మొదలు అయిన దగ్గర నుండి గొప్ప గొప్ప ఋషులు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్న అన్ని దేవతల రూపాలు శ్రీపాదులవే అని శ్రీపాదుల గురించి మొదట చెప్పి తరువాత తన కథను ఇలా తెలిపారు. నేను దైవభక్తి ఉన్న ఇంట్లో పుట్టాను. మా కులదైవం దత్తాత్రేయుడు. మాకు ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఉండేవి. స్వామిని ఎంత వేడుకున్నా ఏమీ లాభం లేకపోయింది. అందరూ కులదైవాన్ని మార్చుకోమని సలహా ఇచ్చారు. నేను మొదట కొద్దిగా సందేహించినా తర్వాత సరే అనుకున్నాను. ఆ రోజు రాత్రి నాకు కలలో భయంకరంగా ఉన్న ఒక కసాయివాడు కనిపించి తాను దత్తుండని, ఏ రూపంతో పూజించినా అది తనకే దక్కుతుందని, అయినా కూడా నేను వారి భక్తుణ్ణి కాబట్టి వారిని విడిచిపెట్టినట్లయితే ఆ కత్తితోనే నన్ను చంపుతాను అని బెదిరించారు. అటు తరువాత ఎంత ప్రయత్నించినా నాకు నిద్రే కరువైంది. మారకయోగం నుండి తప్పించుట. తెల్లవారుగానే ఒక హరిదాసు తలపైన ఒక పాత్రలో ఒక చిన్న మేడి చెట్టుతో మా ఇంటికి వచ్చాడు. హరిదాసుని ఒట్టి చేతులతో మన ఇంటి నుండి పంపకూడదు. అందుకనే ఇల్లంతా వెతికి వెతికి నేను కొన్ని నూకలు దొరికితే భిక్ష ఇచ్చాను. అప్పుడతను నాతో, నిన్న రాత్రి గురుచరణుడు అనే దత్తభక్తుణ్ణి
కసాయివాడు ఒకడు చంపాడని, చచ్చిన వ్యక్తి ప్రాణం ఈ మేడి చెట్టులో ప్రవేశించిందని, ఈ మేడి చెట్టును తీసుకొని ఇంట్లో పెట్టి పూజ చేయమని నాకు చెప్పారు. నేనే గురుచరణుణ్ణి అని, నన్నెవరూ చంపలేదని చెప్పి నాకు వచ్చిన కల అతనికి వివరించి, ఒక మనిషి చనిపోయి ఆ శవం దొరకనప్పుడు మేడికర్రలను పేర్చి శవానికి జరిపే కర్మకాండ జరుపుతారు అని విన్నాను. కాని మనిషి బతికి ఉండగానే అతని ప్రాణాలు మేడి చెట్టులోనికి ఆకర్షించి అదే సమయంలో అతని ప్రాణాన్ని నిలపటం గురించి ఎప్పుడూ ఎక్కడా వినలేదు అని చెప్పాను. దానికి హరిదాసు బిగ్గరగా నవ్వి, మనిషి శారీరకంగా చనిపోవటం మాత్రమే మరణం కాదు. ఒక వ్యక్తికి మారక దశ నడుస్తున్నప్పుడు నిజమైన గురువు తన శిష్యుణ్ణి భయంకరమైన అవమానాల పాలు చేసో, కష్టనష్టాలకు గురిచేసో అతడి కర్మని నాశనం చేసి పునర్జన్మని ఇస్తారు. అదే ఒక అవతార పురుషుడు అయినట్లయితే ఏదో కొద్దిపాటి బాధతో కర్మ విముక్తి చేస్తారు. మారకయోగం ఉన్న భక్తుడి ప్రాణాలు దత్తప్రభువులు మేడి చెట్టులోకి ఆకర్షించి మేడి చెట్టులోని ప్రాణశక్తిని ఆ భక్తుడికి ఇచ్చి అతని ప్రాణం నిలబెడతారు. మారక దశ వెళ్ళిపోగానే మేడి చెట్టు నుండి అతనిలోకి ప్రవహించిన ప్రాణశక్తి స్థిరపడి మరికొంతకాలం పాటు అతను జీవించి ఉంటారు అని వివరించారు. ముళ్ళ చెట్టులా జన్మించిన విసావధానులకు విముక్తి. మేము ఆ మేడి చెట్టును చాలా ప్రేమతో పెంచటం మొదలుపెట్టాం. మాకు ఏ కష్టం వచ్చినా మేడి చెట్టుకి ప్రదక్షిణ చేసి దానికి చెప్పుకునేవాళ్ళం. మా బాధ దత్తులకి చేరి మా కష్టం దూరం అయ్యేది. ఇది ఇలా ఉండగా మా దూరపు బంధువు ఒకడు వృద్ధులు కావటంతో, పిల్లా పాపలు లేకపోవటంతో తన పట్టుబట్టల వ్యాపారాన్ని నాకు అప్పగించారు. వ్యాపారంలో అన్ని ప్రదేశాలు తిరుగుతూ నేను పీఠికాపురం చేరి బాపనారుల ఇంటికి వెళ్ళాను. అప్పుడు శ్రీపాదులు పెరట్లో ఉన్న ముళ్ళ చెట్టుకి శ్రద్ధగా నీళ్లు పోస్తూ ఉన్నారు. నీళ్లు పోయకపోయినా ముళ్ళ చెట్టు పెరగటం మానదు అని నవ్వుతూ అంటున్న తాతగారితో, అది పూర్వజన్మలో వారి వీధిలో ఉండే విసావధానులు తాతగారేనని, బాపన్నావధానులు, అప్పలరాజశర్మల వంటి పుణ్యాత్ములను మనసు కష్టపడేలా సూటిపోటి మాటలతో విమర్శలతో బాధపెట్టినందుకు ఆ స్వభావానికి తగ్గట్టుగా ముళ్ళ చెట్టులా పుట్టారని శ్రీపాదులు చెప్పారు. తరువాత వారు నన్ను ఆ ముళ్ళ చెట్టు దగ్గరికి తీసుకుని పోయి, ఓ విసన్న తాత, పుణ్యాత్ములను దూషించటం వల్లను, నీ పిల్లలు ఏమాత్రం శ్రద్ధ లేకుండా చేసిన శ్రాద్ధ కర్మల వలను నీకు ఇలాంటి జన్మ వచ్చింది. ఈ గురుచరణుడు పూర్వజన్మలో నీ పుత్రుడు. ఇతనితో నీ శ్రాద్ధకర్మలు జరిపించనా అని అడిగారు. అంతకంటే అదృష్టమా అని విసన్న తాత యొక్క ప్రేతాత్మ అనడం స్పష్టంగా వినిపించింది. శ్రీపాదులు రావి మేడి పుల్లలతో నిప్పు పుట్టించి నన్ను ఆ ముళ్ళ చెట్టును కాల్చమన్నారు. తరువాత నన్ను స్నానం చేసి రమ్మన్నారు. విసావధానులు పీఠికాపురంలో జన్మించటం వల్ల, నా దర్శనం చేసి ఉండటం వల్ల యోగ్యుడు కాకపోయినా నేను వారికి ముక్తిని ప్రసాదించాను అని శ్రీపాదులు వివరించారు. రుణానుబంధం లేకుండా ఎవ్వరు దగ్గరికి రారు. కాబట్టి ఎవ్వరితోనూ హేళనగానో చులకనగానో మాట్లాడకూడదు. నీకు చాతనైతే సహాయం చెయ్యి, లేదా శాంతంగా సమాధానం చెప్పు, అంతేగాని కఠినంగా ఎవ్వరితోనూ వ్యవహరించకూడదు అని హెచ్చరించి, సృష్టి ఎంత సత్యమో సృష్టి అంతటికీ తానే మూలకారణం అన్నది కూడా అంతే సత్యమని, సత్యమూ జ్ఞానమూ అనంతమూ అయిన బ్రహ్మ తానే అని చెప్పారు. ఇది అంతా వింటున్న బాపనారిలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, సరస్వతి లక్ష్మీ పార్వతులను సృష్టించింది ఆది పరాశక్తి కదా, అలాంటప్పుడు నీవెవరివి, నీ అస్తిత్వం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ ఆది పరాశక్తికి సృష్టి చేయాలి అన్న ప్రేరణ, సంకల్పం ఇచ్చింది నేనే. ఆ విధంగా ఆది పరాశక్తి కంటే ముందు నిరాకారుడిగా కేవలం సంకల్పరూపంతో ఉన్నది నేనే అని స్వామి జవాబు ఇచ్చారు. దత్తులే ఆదిగురువు. నేను ప్రతి జీవితోనూ అంతర్గతంగా సంబంధం కలిగి ఉంటాను. వాళ్ల పాపాలని, కల్మషాన్ని తీసుకొని జపతపాదులతో వాటిని దగ్ధం చేసి వాళ్ల ప్రగతికి సహాయం చేస్తాను. నిజానికి నేను పూజ చేయాల్సిన అవసరం లేదు, కాని నన్ను పూజించే వాళ్ల కర్మలని, పాపాలను భస్మం చేయడానికే తపస్సు చేసి ఆ పుణ్యాన్ని వారికి ధారపోస్తాను. కాబట్టే నేను ఆదిగురువును. తల్లిదండ్రుల ఆస్తికి పిల్లలు వారసులు అయినట్లే గురువు యొక్క తపశ్శక్తికి శిష్యులు వారసులు అని
ధర్మ సూక్ష్మాలను వివరించి దత్తుడు స్మృతిమాత్ర ప్రసన్నుడు. మనస్ఫూర్తిగా ఒక్కసారి దత్తా అని నా పేరు తలుచుకుంటే చాలు, ప్రసన్నుడనై భక్తులను ఆదుకుంటాను. భక్తుడు ఒక్క అడుగు నా వైపు నడిస్తే నేను 100 అడుగులు వేసి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతాను అని కూడా చెప్పారు. తాను శ్రీపాదులను సంజీవనీ మూలిక గురించి అడిగాను అని, దాన్ని వారు సృష్టించి తనకు ఇచ్చారని, అది ఇప్పటికీ తమ పూజా మందిరంలో జాగ్రత్తగా ఉందని చెప్పి గురుచరణుడు తన కథ ముగించారు. మాంచాల గ్రామమే మంత్రాలయం. యోగనిద్ర నుంచి లేచిన శ్రీపాదులు మా ఇద్దరిని మాంచాల గ్రామం వెళ్లమని, భవిష్యత్తులో ఒక మహాపురుషుని ఉనికి వల్ల ఆ స్థలం క్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుందని, వారి లీలలు చిత్రవిచిత్రంగా ఉంటాయని చెప్పారు. రాబోయే కాలంలో స్థాపించబోయే శ్రీపాదుల మహాసంస్థానాన్ని, ఆలయంలోని దత్త, శ్రీపాద, శ్రీవల్లభ, నృసింహ సరస్వతుల విగ్రహాలను, ఆలయ ప్రాంగణంలోని మేడి చెట్టును కన్నులారా చూడమని మా ఇద్దరి కనుబొమ్మల మధ్య తాకారు. మా కంటి ముందు ఆ సుందర దృశ్యాలను చక్కగా కనిపించాయి. మేమెంతటి అదృష్టవంతులము! శ్రీపాదుల లీలలను ఏమని వర్ణించగలము? వారి లీలలు అమోఘం, అద్భుతం. వశిష్ఠాంశ కలవాడు నా సంస్థాన పూజారిగా వస్తాడు అని కూడా వారు తెలిపారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. తటిత్వంతం సత్యాతిమిరపరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్యేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం